గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. డయాబెటీస్, చక్కెర వ్యాధి ప్రజెంట్ జనరేషన్లో ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్న పెద్ద సమస్య ఏదంటే ఈ డయాబెటీస్ అనే చెప్పాలి. అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ డయాబెటీస్ వచ్చినా సరే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనే విషయాలు అయితే మాత్రం మనతో మాట్లాడడానికి ఇన్వెస్టర్ అయినటువంటి కోడూరు తిరుమలరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాం. ఆయనతో మాట్లాడితే మనకున్న డౌట్స్ అన్నిటి కూడా ఆయన ఒక మంచి క్లారిటీ ఇస్తారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ మార్నింగ్ ప్రశాంత్ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. ఐ డ్రీమ్స్ ఎక్సలెంట్. సార్, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అందరూ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య చక్కెర వ్యాధి, డయాబెటీస్. షుగర్ కదండి. షుగర్ ప్రపంచంలోనే షుగర్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే ప్రపంచం మొత్తం మీద తెలంగాణ, ఆంధ్రానే. అవును సార్. మనకి ఇష్టమైన ఫుడ్ కార్బోహైడ్రేట్ అంటే రైస్. యాక్చువల్గా షుగర్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే సాల్ట్ అండి. సాల్ట్ ఎగ్జాక్ట్గా. సాల్ట్ ఎక్కువగా కణం చుట్టూ పేరుకుపోవడం వల్ల 2:8 రేషియో ఉంటుంది. పొటాషియం తగ్గిపోయి సాల్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఛాలెంజ్. సో రైస్ అనేది ఎవరు తినాలి? రెక్కలాడి పనిచేసే వాళ్ళు తినాల్సింది. రెక్కలాడి పనిచేసే అన్నం చేత అన్నం వడ్డించుకోవాలి. చేతితో పనిచేసే వాళ్ళు గరిటతో వడ్డించుకోవాలి. వేలుతో పనిచేసే వాళ్ళు మన అందరం కూడా ఇక్కడి నుంచి జస్ట్ 1 కిలోమీటర్ వెళ్ళాలన్నా సెల్ఫ్ స్టార్ట్. అవును సార్. అంతేనే కాదండి. ఒక ఏదైనా ఇంట్లో వాళ్ళు ఏదైనా ఒక మిక్సీ చేసే ఒక స్విచ్ ఆన్ చేయగానే రుబ్బు తయారైపోతుంది, కానీ రుబ్బడాలు ఏమి ఉండవు. సో రెక్కలాడి పనిచేసే వాళ్ళు మాత్రం 100% రైస్ని అన్నం చేత వడ్డించుకోవాలి. సో మనం దేంతో పనిచేసే వాళ్ళం? వీళ్ళతో పనిచేసేవాళ్ళం. సో కాబట్టి స్పూన్తో వడ్డించుకోవాలి. దానివల్ల కూడా వస్తుంటుంది. అలాగే ఫారినర్స్కి ఎందుకు షుగర్ రావట్లేదు అంటే వాళ్ళ ఆహారం తింటారు, కానీ వాళ్ళు తినే ఆహారంలో ఏం చేస్తారంటే ఆయిల్ని సాల్ట్ని డ్రెస్సింగ్ చేసుకుంటారు. మనం ఏం చేస్తామండి, పోసుకుంటాం సాల్ట్ని. అవును సార్. పోసుకొని తింటాం అనమాట. సో సాల్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ సాల్ట్లో కనీసం అట్లీస్ట్ సాల్ట్లో చేంజ్ చేసుకోవాల్సింది అంటే అయోడైజ్డ్ సాల్ట్స్ ఎవరో వాడకూడదు. మెయిన్ సాల్ట్ మినిమం ఏంటంటే రాక్ సాల్ట్ని మినిమం మెయింటైన్ చేయండి. అది కూడా తినే ముందు లైట్గా వేసుకోండి. రైట్. ఈ విధంగా రైస్ని ఎంత తినాలి మనం? రైస్ ఎంత తింటారు? యాక్చువల్గా ఎంత తింటారు? కర్రీ ఎంత తింటారు? రైస్ తినేస్తారు. కర్రీ ఎంత తింటారు? కొంచెం. సో ఇప్పుడు మీరు అన్నాన్ని ఇంత వేసుకోండి, కర్రీని ఎంత వేసుకోండి. 3 అంతులు కర్రీ, 1 కప్పు రైస్. సో ఆ విధంగా చేంజ్ చేసుకోండి. కానీ ఈ షుగర్ వ్యాధి అన్నది ఏజ్తో సంబంధం లేక చిన్నపిల్లల నుంచి మనం తిన్నప్పుడు ఏం చేస్తామండి, రైస్ని ఒక ఇడ్లీ తింటే 5 స్పూన్లు పందరు తిన్నట్టు. ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు కదా. ప్రతి ఒక్కరికి పిల్లలకి ఇడ్లీ మార్నింగ్ టిఫిన్ ఏంటంటే ఆయిల్ లేనిది ఇడ్లీ ఇచ్చేస్తారు. దిగుతుంది అసలు, దిగదు అసలు. సో జీవం చనిపోయిన ఆహారాలే తింటాం. టిఫిన్స్ అన్నీ కూడా, టిఫిన్స్లో నెంబర్ 1 పెసరట్టు. వీటిని ఇనుముతో పోల్చొచ్చు మీరు. ఏంటండి? ఇనుము. మరి వెండి ఏంటి అంటే మూలకలు. ఇంకా బాగా వస్తే వెండిలో ఏమొస్తుంది అంటే ఓట్స్. టిఫిన్స్ అన్నిటికన్నా ఓట్స్ ఇంకా మంచిది. దాని తర్వాత మైక్రో గ్రెయిన్స్, అది డైమండ్తో సమానం. మరి 100 డైమండ్స్తో పవర్ఫుల్ అయింది నేను చూపిస్తాను మీకు. ఓకే సార్. రైట్ అండి. అది మీకు మేజర్గా ఇక్కడ మీకు రైస్ బదులు మీకు ఇక్కడ చెప్పింది ఏంటంటే 10 డైమండ్స్తో ఫుల్ఫిల్ అయింది ఏంటంటే అందరు కూడా మిల్లెట్స్ తింటున్నారు ఈ మధ్యన, పొట్టున్న ఆహారాలు. చూడండి, రోడ్డుకి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయా? చాలా మంది స్వీట్స్ తింటే షుగర్ వస్తుంది అంటారు. ఎందుకంటే డైరెక్ట్గా గ్లూకోజ్ అనేది రక్తంలోకి వెళ్ళిపోతుంది, అందుకని చెప్పి స్వీట్స్ తినదంటారు. మరి కార్బోహైడ్రేట్స్ వైట్ రైస్ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి అందుకే మిల్లెట్స్ వచ్చాయి. మిల్లెట్స్లో అన్నిటికన్నా ఎక్కువగా వచ్చినాయి ఏంటంటే ఐటమ్స్, చాలామంది మిల్లెట్స్ స్టాల్స్ కూడా వస్తాయి. ఈ మిల్లెట్స్ అన్నిటికన్నా కాస్త బాగా రైస్ లాగా బాగా నెంబర్ 1 GI అని ఉంటుంది అనమాట, గ్లైకోమిక్ ఇండెక్స్ అని ఉంటుంది. రైట్. దాన్ని ఏం చేస్తారంటే యాక్చువల్గా ఉన్నది మీకు కినోవా నెంబర్ 1 అంటారు. కినోవాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువగా తింటామంటారు. సో ఈ ఫైబర్ కంటెంట్ని కూడా ఇచ్చేసేది GI తక్కువ ఉండాలి, అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండాలి. షుగర్ పేషెంట్ కూడా ఇష్టంగా రైస్ తినగలాలి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అలాంటి రైస్ ఏంటంటే GI 50 మాత్రం ఉన్న రైస్ నా దగ్గర ఉంది సార్. ఇప్పుడు GI అనేది 50 మాత్రం ఉన్న రైస్ నా దగ్గర ఉంది. సో రైస్ని మీరు 100% తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు, బట్ దానికి కార్బోహైడ్రేట్స్ ఉండవు. సో షుగర్ అనేది పెరిగిన వాళ్ళ రైస్ మన దగ్గర ఉంది. వైట్ రైసే, మళ్ళీ బ్రౌన్ రైస్ ఏం కాదు, మిల్లెట్స్ లాగా ఏమీ కాదు.
ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తినవచ్చు, దీనివల్ల షుగర్ అయితే రాదు. సో ఇది ఒక మీకేం చెప్పాను 10 డైమండ్స్తో సమానం చెప్పాను. 100 డైమండ్స్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు చెప్పండి. అదే సార్, ఈ షుగర్ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? మన తాతగారికి షుగర్ ఉందని మనకు రాదండి. ఒక 6% తాతగారు చేసిన తప్పులు మనం చేయకూడదు. అతను ఎక్కువగా సాల్ట్ రైస్ తినడం వల్ల వచ్చింది. మనం కూడా తినకంటుంటే అదేమీ రాదండి. రైట్ అండి, ఇది మేజర్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వారసత్వంగా షుగర్ ఏమీ రాదు, మన ఆహారపు అలవాట్ల వల్ల ఈ ప్రాబ్లం ఉంటుంది. రైట్ సార్, ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఇన్సులిన్స్ వాడాలి అంటుంటారు. ఇన్సులిన్స్ వాడకుండా షుగర్ని మనం కంట్రోల్ చేయలేమంటారా సార్? అది ఇన్సులిన్తో మరి జంతువులు ఏవి కూడా కాదండి. 360 జీవరాశులు ఎవరికి కూడా షుగర్ రాలేదు. అన్ని జంతువులు ఒకే సైజులో ఉంటాయి, ఒక ఆంబోత్ తప్ప. ఆంబోత్ అచ్చోస్ ఆంబోతులా తినొద్దు అంటారు. ఎందుకు? అది దానికి దేవుళ్ళగా మనం చూస్తాం కాబట్టి దానికి పని చెప్పరు. అలాగే ఇంకోటి కూడా చెప్తారు మీకు, మంచి విషయం చెప్పండి సార్. మీకు ఈ ఊర్లో ఏనుగు ఎలాగ ఉంటుందో పై దేశంలో ఏనుగు అలాగే ఉంటుంది. అంతే సార్. దానికి కీళ్ళ నొప్పులే రావు కదా. మరి అంత బరువు ఉండేది కీళ్ళ నొప్పులు ఎందుకు రావట్లేదు? సాల్ట్ తింది కాబట్టి. అవును సార్. సో దాన్ని మీరు సాల్ట్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఉదయం పూట మీరు తీసుకున్న ఆహారం ఎప్పుడు కూడా డే టైం, మన షుగర్ పేషెంట్స్కైనా ఎవరికైనా ఈ అన్ని జంతువుల సైజులు ఈ ఊర్లో చిలక ఉంటుందో పై దేశంలో చిలక అలాగే ఉంటుంది. ఈ ఊర్లో పులి ఎలా ఉంటుంది, పై దేశంలో సైజు అలాగే ఉంటుంది. అందుకంటే నువ్వు పందిలాగా తినగరా అంటారు. ఎందుకంటే పందిని 24 గంటలు తినడానికి డైజెషన్ సిస్టమ్ దాన్ని ప్లాన్ చేయబడింది. మనకు కూడా పగలు తినాలి, నైట్ టైం రెస్ట్ తీసుకోవాలి. ఏంటి రెస్ట్? ఈ రెస్ట్ కాదండి, ఈ రెస్ట్. శరీరంలో అన్ని భాగాలు రెస్ట్ తీసుకోవాలంటే ఒక 12 అవర్స్ రెస్ట్ ఇస్తే మిగిలిన 12 అవర్స్ రీఛార్జ్ అవుతాయి. ఇది ఫస్ట్ పాయింట్, అది ఎవరు మర్చిపోతారు. అలాగే అందుకే మీరు చెప్పేది ఏంటంటే షుగర్ పేషెంట్లు, ఎక్స్పెషల్ షుగర్ వచ్చిన వాళ్ళకి మాత్రం కాళ్ళు తిమ్మిర్లు ఉంటాయండి. తర్వాత ఏంటంటే ఏ పని చేద్దామన్నా కానీ నీరసంగా ఉంటుంటారు. ఎందుకంటే ప్రోటీన్ డెఫిషియన్సీ. కార్బోహైడ్రేట్స్ని రీప్లేస్ చేసే రైస్ నేను ఇస్తాను, ఓకే, కానీ మీకు ఇమీడియట్ 3 సెకండ్లో రక్తం గ్లూకోజ్ అందేది కూడా తేనె ద్వారా తీసుకోవచ్చు. అది ఎప్పుడు రైస్ ఐటమ్స్ అన్నీ మంచి నా తాలూకా మెంటర్షిప్ తోటి, నా తాలూకా గైడెన్స్ తోటి ఏ విధంగా తీసుకోవాలని కూడా తేనె ఎలా తీసుకోవచ్చు కూడా నేను చెప్తాను. అలాగే ఈ సమ్మర్లో ఏ సమ్మర్లో అయినా 300 సమ్మర్ దొరికిన 3 పూట్లు మ్యాంగోస్ తినొచ్చు. ఫ్రూట్ తింటే హ్యాపీగా తినొచ్చు. అది ఎటువంటి డైట్తో తోట తినాలనేది కూడా నా డైటెస్లో మీరు తీసుకోవచ్చు. ఫ్రూట్స్ ఎక్కువ తిన్నా షుగర్ వస్తుంది అంటే? ఫ్రూట్స్ ఎక్కువ తింటే ఆటోమేటిక్గా వస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి. ఫ్రూట్స్ తింటేనే మంచిది, కానీ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం ఫ్రూట్స్ తినకూడదు. అంటే డైరెక్ట్గా గ్లూకోజ్ స్పీడ్ బ్రేకర్ లేకంటే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అది వెళ్ళేటట్టు ఉండడానికి ఏంటంటే ఇన్సులిన్ తీసుకొని ఫ్రూట్స్ తింటుంటారు. ఆ ఇన్సులిన్ లాంటి ఐటమ్ మన దగ్గర తీసుకున్నాక వాళ్ళు ఫ్రూట్స్ 3 పూట్లు తినొచ్చు. అది మీకు డిమాండ్ చేసి చూపిస్తారు. అది మీరు 100 గ్రాములకి 84 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఎంత అండి? 100 గ్రామ్స్కి 84 గ్రామ్స్. సో 84 గ్రామ్స్ ఒక కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ మినిమం తీసుకోవాలి. 25 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు, 25 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు 1 కేజీకి 2 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి. ఎదిగే వయసు పిల్లలందరికీ కూడా. సో ఆ ప్రోటీన్ రీప్లేస్ చేయాలి. షుగర్ పేషెంట్ కోసం అడిగారు కాబట్టి హార్ట్ అటాక్స్ 80% పీపుల్కి హార్ట్ అటాక్స్ షుగర్ పేషెంట్లో చనిపోతున్నారు. సో గుండెకి వెళ్ళి రక్తనాళాన్ని కూడా సన్నగిల్లిపోతాయి. తర్వాత మేజర్గా కాలు తిమ్ముర్లు, మంటలు, చురకలు వస్తున్నాయి ఉంటాయి. వీటిని వర్కౌట్ చేసేది ఏంటంటే ఓన్లీ వన్ రీజన్, మీకు ఇది దీంతో వర్కౌట్ అవుతుంది. అలాగే మెయిన్ శరీరం మొత్తం అంతా కూడా ఏంటంటే బయటకు బాగానే ఉంటారు, లోన చెదపెట్టినట్టు లోన్ అంతా డొల్ అయిపోతుంది. ఒక కార్ని మీరు సముద్రం ఒడ్డున వదిలేస్తారు అనుకోండి ఒక 5 సంవత్సరాలు, దాన్ని ఇలా టచ్ చేయండి మొత్తం ఇలా అయిపోతుంది, యాష్ అయిపోతుందా లేదా? అలా శరీరంలో బాడీలో ఉన్న అన్ని అవయవాలు కూడా పనిచేయడం మానేస్తాయి. చాలామంది నేను చాలా వీక్ అయిపోయాను, ఏ పని చేయలేకపోతున్నాను, యాక్టివ్గా ఉండలేకపోతున్నాను అంటే షుగర్ ఉన్న పేషెంట్స్ అందరూ అదే చెప్తారు. కాళ్ళు చేతులు చెమటలు పట్టేస్తున్నాయి, ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అంటారు. యాక్చువల్గా మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఓం శాంతి. సో స్ట్రాంగ్గా ఉండడానికి మీరు చాలా పవర్ఫుల్గా లోన్ ఇంటర్నల్గా కూడా మెంటల్ యాటిట్యూడ్ కూడా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రోటీన్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. సో అలాంటి ప్రోటీన్ మీకు అని చెప్పాను 10 గ్రామ్స్కి 8.4 గ్రామ్స్ అండి. దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడంతో పాటు దీనికి సర్టిఫికేషన్స్ కూడా చెప్పాలి. AA ఏం చెప్పారంటే ప్రోటీన్ కొంతమంది డైజెస్ట్ అవ్వడానికి PDCAS, ఈ సైన్స్ కూడా గుర్తుంచుకోండి. ప్రోటీన్ డైజెస్టివ్ ఎమినో యాసిడ్ స్కోర్ ఎంత ఉండాలంటే 1.1 ఉన్న దాన్ని మాత్రం తీసుకోవాలి, 0.1 ఉన్నది. సో అలాంటిది మనకి హ్యాపీగా డైజెస్టిబుల్ ప్రోటీన్ అనేది మనకు దొరుకుతుంది. ఆ ప్రోటీన్ మీరు తీసుకున్న ప్రతి దాంట్లో ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అంటే ఫాస్టింగ్ బ్రేక్ చేసి తినేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు. రాత్రి అంతా రెస్ట్ తీసుకుని అవ్వాలంటే తేలికపాటి నేను చెప్పిన ఫ్రీ మిక్స్ కానీ మందరం జ్యూసెస్ కానీ వాడాలి. షుగర్ పేషెంట్స్ కూడా అది మీ డైట్ ప్లాన్లో మీకు చెప్తాను. ఒక 40 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఉదయం పూట తీసుకొని V షేప్లో తినాలి. ఉదయం పూట ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. నేను రైస్ తినలేను, జర్నీలో ఉన్నాను, నేను ఏ ఫుడ్ తినలేనంటే మీకు ఫుడ్ రీప్లేస్మెంట్ ఐటమ్స్ వచ్చేసాయి. మీకు అప్పటికప్పుడు షేక్ చేసుకొని హ్యాపీగా తాగేసేవచ్చు.
అందులో కూడా ప్రోటీన్ మీకు చాలా బాగుంటుంది, మంచి మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి నా దగ్గర. మ్యాంగో ఉంది, కుల్ఫీ ఉంది, మార్కెట్లో దొరకదు, స్ట్రాబెరీ కామన్, వెనిలా ఉంది, 365 days ఇలాగ అన్నీ కూడా మీకు షేక్స్ వచ్చేసాయి. ఓకేనండి, ప్రోటీన్ షేక్స్ విపరీతంగా వచ్చేసాయి. హ్యాపీగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. జర్నీలో కూడా ఇంకా ఫుడ్ పట్టుకోవాల్సిన అవసరం పని లేదు, ఫుడ్ని జర్నీలో కొనుక్కొని తినవలసిన అవసరం లేదు. ఎందుకంటే షుగర్ ఫ్రీ, అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఫ్రీ, ప్రోటీన్ ఫుల్గా దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఇడ్లీ, దోశ, వడ, గారి, పులిహార, బిర్యానీ, అన్నం, ఇంక చలిదన్నం ఇవన్నీ తింటూ ఉంటారు కదా. ఎందుకు ఇంకా కావాలి కరకరలు, మరమలు, డబ్బాలు, ఎత్తరాలు చేస్తూ ఉంటారంటే ఈ కార్బోహైడ్రేట్స్ సిగ్నల్ రాదు, ప్రోటీన్ అయితే సిగ్నల్ వచ్చేస్తుంది. మీరే ఒక 100 గ్రాములు పల్లీలు తినండి, ఒక 200 grams గంజి పెసలు మొలకలు తినండి, సాయంత్రం వరకు ఆకలేదు. కారణం ఏంటంటే అందులో ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ ఉన్న ఆహారం నేను మీకు ఇస్తున్నాను. మీరు తీసుకున్న ఆహారం, నేను ఆహారం మాను, నేను రైస్ తింటాను, లేకపోతే ఇంకా నాన్ వెజ్ తింటే ఇంకా మంచిది. ఎవరండి మన షుగర్ పేషెంట్స్. ఎందుకంటే ఫైబర్ 0 అయినా, మోషన్ ఫ్రీగా అవ్వకపోయినా మీరు హ్యాపీగా అందులో ఏం చేసుకోవచ్చు, ఈ షేక్ ఇది కూడా కలుపుకోగలిగితే అందులో కార్బోహైడ్రేట్స్ ఉంది కాబట్టి మంచిదే. అందులో ఇది కూడా కలపండి, ఇంకా ప్రోటీన్ పెరుగుతుంది. సో దెన్ మిగిలింది కూడా ఏవైతే అందులో ఛాలెంజెస్ ఉన్నాయో మనం నా కౌన్సిలింగ్లో దాన్ని రీప్లేస్ చేసుకుంటారు. కానీ దానికి డీటాఫికేషన్ ఎలా చేసుకోవాలి, ఫైబర్ కంటెంట్ ఎలాగ ఇవ్వాలని కూడా మీకు నేను చెప్తాను. నాన్ వెజ్ తినే ప్రియులకి, షుగర్ పేషెంట్స్కి. రైట్, వెట్ దిస్ ఏంటంటే మీరు తీసుకున్న ఆహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మీకు ప్రోటీన్ కావాలి. మీరు తీసుకున్న జ్యూస్ కానీ, అన్నం కానీ, కూర కానీ, సలాడ్, మధ్యాహ్నం పూట హ్యాపీగా సలాడ్ చేసుకోండి. క్యారెట్, బీట్రూట్, బీరకాయ, దోసకాయ, ఆనపకాయ, పొట్లకాయ, సొరకాయ, వీటిని ఒక 300 grams 500 grams తురుముకొని అందులో ఈ పౌడర్ కలుపుకొని తినండి. షుగర్ నార్మల్ అవుతుంది. సాయంత్రం పూట వాటర్ మిలన్, కర్బూజా, బొప్పాయి, ఈ 3 fruits, జామ పండు, ఈ 4 fruits హ్యాపీగా తినొచ్చు. ఎవరైనా కానీ షుగర్ పేషెంట్ ఎస్పెషల్లీ ఈ 4 fruits తినాలి. అంత హ్యాపీగా తినొచ్చు. మళ్ళీ మీరు ఒక 1 weekలో నేను చెప్పిన ఐటమ్ వాడుతూ 1 weekలో 3 పూటలు మ్యాంగోస్ తినొచ్చు. అది ఎలాగనేది షుగర్ నార్మల్ అవ్వడానికి వర్కౌట్ అయ్యే మీకు మంచి పని చెప్తాను. అలాగే శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ యాక్టివేట్ అవ్వడానికి కూడా మీకు నేను ఒక అద్భుతమైన చూపిస్తున్నాను. 8.4 grams ప్రోటీన్ అని చెప్పాను కదండి. ఇది మన తాలూకు శరీరం అనుకోండి. శరీరంలో మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో, తాగే నీరు ఏదైతే ఉందో, వ్యయం చేయకపోవడం, వ్యయం ఎక్కువ చేయడం, ఇలా పొల్యూట్ అయిపోతుంది శరీరం అంతా కూడా. అవును సార్. మీరు ఇంట్లోనే ఇలా ఏదైనా మీరు వాడుతున్న ఏదైనా కానీ, షేక్స్ ఏవైనా కానీ, ఏదైనా ప్రోటీన్ పౌడర్ కానీ వాటర్ వేసుకుని ఐడిన్ వేయండి చాలు. అందులో నేను ఏం చేస్తానంటే జస్ట్ మన తాలూకా పౌడర్ వేసాను అంతే. 84 grams పౌడర్ వేసాను. ఏమైందో చూడండి. ఇలా ఒళ్ళుల్లో ఏ ప్రోడక్ట్ అయినా ఇంత దీనిగా మీకు యాక్టివేట్ చేస్తుందా? అంత పాయిజన్ అయిన ఆహారం మళ్ళీ మీరు పైకి వెళ్ళారు. నికోటిన్, మనం సిగరెట్ తాగాం 3rd person, మళ్ళీ సిగరెట్ దొరికిన సిగరెట్ పొగ మనకి పీల్చవలసి వచ్చింది. అప్పుడు కూడా మనకి ఇది ప్యూరిఫై చేస్తుంది. అలాగే మీరు ఇప్పుడు ఎండ విపరీతంగా ఉంది, తీవ్రత ఏంటండి, ఎండ ఎక్కువగా ఉంది వేసవికాలంలో, లేకపోతే ఎండలోకి వెళ్ళాలి, చలి ఎక్కువగా ఉంది. ఆ టైమింగ్లో కూడా మీరు శరీరం అనేది మీరు ప్రొటెక్ట్ చేయాలి. యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. శరీరం పైన జరిగే మొత్తం అన్నిటి కూడా ఒక యుద్ధం జరుగుతుంటుంది. ఆ లోపల ఒక యుద్ధం జరుగుతుంటుంది. ఆ యుద్ధాన్ని మళ్ళీ క్లియర్ చేయడానికి ఇది మీకు 24 hours వరకు మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అమినో యాసిడ్స్, 8.4 grams ప్రోటీన్ ఉంటుంది. మీరు తీసుకున్న ప్రతి ఆహారంలో కూడా ఇది మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మీకు నేను చెప్తాను, ఇంకా మీకు ఇప్పుడు ఎక్స్రే తీసుకున్నారు, లేకపోతే మెడిసిన్స్ వేసుకున్నారు, లేకపోతే వ్యాయామం ఎక్కువగా చేశారు, లేకపోతే ఎక్సర్సైజ్ అసలు చేయట్లేదు, పైనుంచి ఏదో మెంటల్ టెన్షన్ వచ్చింది, మానసిక ఒత్తిడి వచ్చింది, రైట్ అండి, హార్ట్ పెయిన్ ఉంది, వెంటనే మీకు ఏమవుతుంది, అది నేను చెప్పిన ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ మీకు అది లోపల ఉండడం వల్లగా మీకు సంజీవనిలాగా పనిచేస్తుంది. రైట్ అండి. షుగర్ నార్మల్ చేసుకోండి, రోజంతా ఎనర్జెటిక్గా ఉండండి, మీ శరీర అవయవాలు ప్రతి పార్ట్ని యాక్టివేట్ చేసుకోండి. రైట్ ప్రశాంత్ సార్, ఇప్పుడు పౌడర్స్ చూపించారు కదా, ఇది ఏజ్తో లిమిట్ ఏ ఉంటుందా, ఎవరైనా? సార్ మీకు ముందు చెప్పాను, ప్రోటీన్ అనేది 1 kg బరువు ఉన్న వాళ్ళకి 1 gram ప్రోటీన్ కావాలి. 20 years above పుట్టిన పిల్లలకు కూడా ఈ ఆహారం ఇవ్వచ్చు. మామూలుగా ఎనర్జెటిక్ కూడా అవసరం. మీరు తీసుకునే డీప్ ఫ్రైస్, జంక్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి 300 degrees దగ్గర వెయిట్ చేయబడతాయి. ఆ బొగ్గు తిన్నట్టు మనం డైరెక్ట్గా బెత్తుడి నాలికే కానీ లోపలికి వెళ్ళే క్యాలరీస్ పెరిగిపోయి ఫ్యాట్ డిపాజిట్స్ అయిపోతాయి. ఇంకా మనం మత్తు కలిగించే ఆహారాలు అవన్నీ కూడా నేను చెప్పిన వాటి కోసం. మీరు జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటే మీ శరీరం గుల్ల చేసుకున్నట్టే యాక్చువల్గా. ఎందుకంటే మైదా పిండితో తయారు చేసే ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఫ్రీగా, మైదా అనేది అసలు డైజెస్టిబుల్ కానే కాదు. సో వీటన్నిటినీ మీకు వివరంగా మీరు ఆహారపు అలవాట్లు ఏవి మార్చలేరు.
అవును సార్. జంక్ ఫుడ్స్ మానలేరు, మైదా ఫుడ్ మానలేరు, వైట్ రైస్ మానలేరు, మానలేరు. అలాగని మీరు తినవలసిన ఆహారాలు మార్చలేరు. బట్ వాటిలో ఇది కలుపుకుంటే ఆ ఆహారంతో పాటు ఇడ్లీ దోశ తినండి, దాంట్లో ఇది మీ ఫ్రీ మిక్స్ చేసుకోండి. ఓ రైట్, ఎనీ టైం ఎనీవే డైరెక్ట్గా మీరు జ్యూసెస్లా కలుపుకోవచ్చు. అలాగే మీరు ఎనీ టైం మీరు షేక్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీరు తీసుకున్న ఆహారం కడుపు నిండి తినడమే నాకు అలవాటు, దాంట్లో ఇది కలుపుకొని దాని నుంచి వచ్చే అనర్థాన్ని రికవర్ చేసుకోండి. షుగర్ పేషెంట్లే కాదు, ఎవరైనా కానీ చేసుకో. షుగర్ ఉన్న వాళ్ళైతే ఇక నార్మల్ అవుతారు. 15 డేస్లోనే షుగర్ నార్మల్ అవుతుంది. రైట్ అండ్ సూపర్ సార్. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్ ప్రశాంత్ అందరికి కూడా ఒక విలువైన మెసేజ్ ఇచ్చారు, Yeah, sir. సమాచారం చూపిస్తున్నారు. యా గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.